రేవంత్కి ఇప్పుడు అసలు పరీక్ష పెట్టారు హరీష్ రావు. వాస్తవంగా ఏదో శివ సినిమాలో పాట ఉండేది, పాత శివ సినిమాలో మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా అని చెప్పి. అట్లాగే సూపర్ 6 పథకాలు 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆగస్టు 15కి చేస్తాను నాది హామీ అని చెప్తున్నారు. ఒక హామీ నెరవేర్చిన వాళ్ళు రెండో హామీ చెప్తే బాగుంటుంది. సరే, ఇక ప్రస్తుతం మేము బస్సులు పెట్టాం కదా, దాంతో ఒక హామీ నెరవేర్చినట్టే కదా. 500 రూపాయలకి గ్యాసు ఒక నెల ముందు నుంచి ఇస్తున్నాం కదా, కాబట్టి అది చేసినట్టే కదా. కరెంటు 200 యూనిట్లది బిల్లు పెట్టాం కదా, మళ్ళీ అది తర్వాత తీసేసిన మళ్ళీ రేపు పెడతాం కదా. ఇట్లాగా ఏదో సర్ది చెప్పే ప్రయత్నం ఈ సందర్భంలో కాబట్టి ఎలాగో అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ పబ్లిక్లో ఏదో చేస్తారులే అనే కనీస ఫీలింగ్ క్రియేట్ చేసే పని ఇప్పుడు రేవంత్ చేస్తూ ఉంటే, హరీష్ రావు విసిరిన సవాల్ ఏంటంటే ఆగస్టు 15కి నువ్వు రుణమాఫీ చెయ్యకపోతే రాజీనామా చేస్తావా, ఇది ఆయన. వాస్తవంగా అక్కడ బడ్జెట్లో లేదు 2 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ అన్నటువంటి కాన్సెప్ట్ సంబంధించి ఏదో పరిమితమైనటువంటి వ్యవసాయ నిధులు మాత్రమే ఉన్నాయి. మరి ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కేంద్రం ఏం ప్రత్యేకించి తెలంగాణకి ప్యాకేజ్ ఏమి ఇవ్వదు, లేదా ఇక్కడ ఏదన్నా అమ్మిద్దామన్నా కేంద్రం అనుమతులు లేకుండా సాధ్యంగా. కాబట్టి ఆగస్టు 15 లేకపోతే రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. దానికి రేవంత్ ఏం సమాధానం చెప్తారు చూద్దాం.